మాట్లాడదాం. నమస్తే బ్రదర్, ఎక్కడ మీది? మాది కరీంనగర్ అండి. ఇక్కడే కరీంనగర్ టౌనా? అవునండి. సో ఎట్లా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ బండి సంజయ్ గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే, అంటే రీజన్ ఏంటి? ఆయన ఆల్రెడీ 5 years మొన్న ఎంపీగా ఉన్నారు, మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు కదా, మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు, గెలుస్తాడా? సరే, ఇప్పుడు ఆయన గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో టఫ్ క్యాండిడేట్ ఎవరు లేరు. ఉన్న క్యాండిడేట్ ఒక పొన్నం ప్రభాకర్, ఆయన ఉస్నాబాద్ గెలిపారు. అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు ఇస్తారన్నారు కానీ ఇవ్వలేదు. సరే, ఇవ్వకపోయినా కానీ ఇక్కడ మనం ఎంతసేపటికి ఇప్పుడు టీఆర్ఎస్ అనే దాన్ని బొందబెట్టాలనే ఆలోచనలోనే అందరూ ఉన్నారు. ఒకసారి ఈ ఓట్లు చీలడం ఇవన్నీ చేసుకోకుండా ఉండడం కొరకు ఈసారి బీజేపీకి ఇచ్చేసి మోడీకి రావాలా, కాంగ్రెస్ వస్తా హెడ్ ఆఫ్ పైన అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం బండి సంజయ్కే ఫేవరబుల్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఎవరిని అంటే ఇక్కడ బీజేపీ లేదు, బండి సంజయ్, లేకపోతే అక్కడ మోడీ, ఎవరిని చూసి మీరు సంజయ్కి వేద్దాం అనుకుంటున్నారు? లేదు కేసీఆర్ పార్టీని లేకుండా ఏ అంశం మీరు ప్రధానంగా ఎంచుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఇక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది ఇంకా జీవితంలో కనబడకూడదు. వాళ్ళు చేసిన అరాచకాలు దారుణాలు ఈ 10 ఏళ్లలో సరిపోయినాయి. ఏ వ్యవస్థలో కూడా ఎవరిని కూడా బాగు చేయలేదు. వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు సంపాదించుకున్నారు. కానీ ఏ వ్యవస్థలో ఎవరిని కూడా పడనివ్వలేదు. అందరినీ అణిచివేశారు. ప్రతి వ్యవస్థలను నాశనం చేశారు. కాబట్టి ఏ వ్యవస్థలో ఏ ప్రయాణికం కూడా వాళ్ళని రావాలి మరి ఒకసారి అనేది చూడట్లేదు. కనుక వినోదన్న మంచోడే, కానీ వద్దు ఇక ఆ టీఆర్ఎస్ ఆ పింక్ కలర్ అనేది ఇంకా రోడ్డు మీద కనబడొద్దు అనే ఆలోచనలో జనాలంతా ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ ఒక 4-5 రోజులు ఉండి గెలిపించే అవకాశాలు ఉన్నాయన్నది కొంతమంది మాట్లాడుకుంటారు. ఆ పార్టీ వాళ్ళు అవకాశం లేదా? కేసీఆర్ వచ్చినా కూడా కేసీఆర్ రాని ఇంకెవరు రాని అని ఇక్కడ ఛాన్సే లేదు వినోద్ గారికి. కాంగ్రెస్ రాజేందర్ రావు ఆర్ ప్రవీణ్ రెడ్డి అంటున్నారు కదా, ఆల్మోస్ట్ రాజేందర్ రావుకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ ఆయనకి టికెట్ వస్తే ఆయన గెలవడానికి అవకాశాలు ఎందుకు లేవు అనుకుంటున్నారు? అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా అన్అఫీషియల్గా ఆయన కాన్వాసింగ్ నడుస్తుంది. ఆయనతో పాటు మన మినిస్టర్ గారు వెళ్ళి అక్కడ ఏమంటారు ఆయన అది కూడా చేశారు. ఆ రోజు ఏమంటారు నామినేషన్ కూడా చేయించారు. కానీ అది ఎవరికి ఇచ్చినా కూడా ఇంకా చాలు. ఇక ఈసారికి టీఆర్ఎస్ని క్లోజ్ చేయాలి. కాబట్టి మన కోర్ కాంగ్రెస్ మనుషులు కూడా ఈసారి బీజేపీకి వేసి మొత్తం దీన్ని బొందబెట్టేద్దాం ఇంకా పార్టీని అని చెప్పేసి అనుకుంటున్నారు జనాలు. సెంట్రల్లో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? అవకాశం ఎటువంటి? సెంట్రల్లో ఇంకా 50-50 ఉంది. అది ఇంకా మనం డిసైడ్ చేసేది కాదు. నార్త్లో ఎలా ఉంది పల్స్, సౌత్లో ఎలా ఉంది. మనం ఒక స్టేట్లో ఒక చిన్న టౌన్లో ఉన్న వాళ్ళమే. అన్ని సమకూరిస్తేనే మనకి ఇది వస్తుంది. మీరు ఆలోచిస్తున్నారా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే తక్కువ సీట్లు వస్తే? ఒకవైపున రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కేసీఆర్ అండ్ వీళ్ళందరూ కలిసి కూలగొడతారు, సో అందుకే ఎక్కువ సీట్లు రావాలి. ఈ అంశం ఏమైనా పరిగణలోకి తీసుకుంటున్నారా? కూలగొడ్డాలు అలాంటివి ఏం జరగవు. వీళ్ళంతా ఏమంటారు తాటాకు సప్పుళ్ళు తప్పితే అదేం లేదు. కూలగొడ్డాలు ఏం లేదు. రేవంత్ రెడ్డి ఫైర్ మీద ఉన్నాడు. ఆయన అందరూ సీఎంలను కలిపితే, మాజీ సీఎంలు అందరూ కలిపితే ఈయన రేవంత్ రెడ్డి ఆయన అటువంటి ఏం కాదు. చిన్న స్థాయి ఎంపీటీసీ నుంచి వచ్చిన క్యాండిడేట్. ఆయన అంత ఈజీగా ఏ పార్టీ కానట్టుంది. మీరు చాలా న్యూట్రల్గా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇద్దరిని వాళ్ళకున్న ప్లస్లు మైనస్లు చెప్తాను. అవునవును. ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ బస్సెస్ ఉన్నాయండి. ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.